హలో ఎవ్రీవన్! ఇంట్లో అన్ని పనులు చేసి బయటికి వెళ్ళాలి అంటే ఒక్కొక్కసారి చిరాకుగా అనిపిస్తుంది కదా! బట్ తప్పదు కదండీ! ఇంట్లో అన్ని పనులు చేసిన తర్వాతే బయట పనులు చూసుకోవాలి. సో, నేను కూడా ఇంట్లో అన్ని పనులు చేసిన తర్వాత ఇంకా బయటికైతే వెళ్తున్నాను. నేను, అమ్మ, చెల్లి ఇంకా మా మరిది గారు నలుగురం కలిసైతే బయటికి వెళ్తున్నాము. మేము స్టార్ట్ అయ్యేటప్పుడైతే ఫుల్లు ఎండ ఉందండి. కొంచెం సేపు తర్వాత క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయి వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎండాకాలంలో వర్షాలు భలేగా ఉంటుంది కదా! ఎందుకంటే ఎండలు బాగా కొడుతున్నప్పుడు ఆ ఎండకు మనం తట్టుకోలేము. మళ్ళీ వర్షం పడిందనుకోండి, వర్షం పడ్డ తర్వాత కొంచెం సేపు కూడా ఎండగా అనిపిస్తుంది. అంటే వేడి అనేది వస్తుంది కదా! సో, కొంచెం సేపు తర్వాత అంతా కూల్ అవుతుంది. చాలా బావుంటుంది. నాకైతే వర్షం స్టార్ట్ కాగానే ఫుల్ హ్యాపీ అనిపించిందనమాట. అంటే వర్షంలో జర్నీ చేయడం చాలా ఇష్టం. అంటే ఎక్కువ వర్షం కాదండి. కొంచెం తక్కువ వర్షం పడుతున్నప్పుడు జర్నీ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. లాంగ్ జర్నీ. ఇక్కడొచ్చేసి ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఇంకా పూజ చేద్దాం అనేసరికి ఇక్కడ ఫ్లవర్స్ అయితే పూసాయి. సో, నేనింకా ఆ ఫ్లవర్స్ అన్నీ తెంపేసి దేవుడి దగ్గరనైతే పెట్టి పూజ చేశాను. ఇంట్లో పూచున్న ఫ్లవర్స్‌తో దేవుడి దగ్గర పూజ చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా! బట్ ఎండాకాలం కదండీ! చెట్లు కొన్నైతే సరిగ్గా ఫ్లవర్స్ అయితే రావట్లేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను టీ పెట్టుకున్నాను. అదేంటో మా వారు టీ పొడి తీసుకొచ్చారు. అది టీ పొడి వేయగానే టీ అంతా చాలా కలర్ వచ్చేసింది. అంటే పాలల్లో నేను టీ పొడి, షుగర్ వేస్తూ ఉంటాను. బట్ కలర్ వచ్చేసిందని చెప్పేసి నేనది పారపోసి ఇంకా వేరే టీ పెట్టుకున్నాను. అంటే వేరే టీ పొడి తెప్పించి పెట్టుకున్నాను. ఇవొచ్చేసి మా అమ్మాయి చేసిందనమాట. చాలా బావుంది. టేస్ట్ అయితే చాలా బావుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.